As I said, Krishna River రెండు ప్రాంతాలను డివైడ్ చేస్తూ మధ్యలో నుంచి పోతున్నప్పుడు న్యూట్రల్ ఆపరేటర్ లేనిది యూ కెనాట్ ఆపరేట్ అండ్ మెయింటైన్ ద డ్యామ్స్. సో అందుకని ప్రజల్లో భ్రమలు కలిగిస్తూ అంటే రాంగ్ నోషన్స్ క్రియేట్ చేస్తూ రియాలిటీని పక్కన పెట్టి ఏదో ఒక ఎమోషన్స్ క్రియేట్ చేయడము, దానివల్ల ఏదో ఒక పొలిటికల్ మైలేజ్ సంథింగ్ ఆర్ ది అదర్ గెయిన్ చేసుకోవడం అనేది రాంగ్. నేను ఐ జస్ట్ వాంటెడ్ టు ప్రజెంట్ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ యాజ్ ఎ న్యూట్రల్ పర్సన్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. I wanted this presentation to be non-political, completely professional and academic. I have shown all the proofs. నేను చెప్పిన ప్రతి దానికి కూడా డాక్యుమెంటెడ్ ప్రూఫ్ చూపెట్టాను. సిడబ్ల్యూసి డాక్యుమెంటేషన్ కానీ, యాక్ట్లో ఉన్న డాక్యుమెంటేషన్ కానీ, ఎన్డిఎస్ఏ డాక్యుమెంటేషన్ కానీ. సో దిస్ ఈజ్ ద ఫ్యాక్ట్ విత్ రిగార్డ్స్ టు మేడిగడ్డ, కాళేశ్వరం అండ్ ఇంతకుముందు ప్రణయ్ తెల్లంపల్లి, చేవల్ల, దేవాల, సమ్మక్క సారక్క అవన్నీ చూసాము. ఇక్కడ కృష్ణాలో కూడా కేఆర్ఎంబి విషయం కానీ, నాగార్జున సాగర్ ఇష్యూ కానీ చూసాము. ఎన్డీఏ స్టేటస్ రిపోర్ట్స్ కూడా చూసాము. శ్రీశైలం, నాగార్జున సాగర్ ఇన్ గ్రేవ్ డేంజర్ అండ్ స్టేట్స్ డజంట్ యాక్ట్ అండ్ టేక్ హెల్ప్ ఆఫ్ కేఆర్ఎంబి. the people of respective states will suffer. So I appeal to both the states, both state governments, to step up above the partisan grounds and try to work in sync with as per the AP Reorganization Act or as per the KRMB's guidelines, and take the help of KRMB, not give control to KRMB. So this is the reality. So this is what the presentation I had. So any question, answers, anything? Okay. Okay. Pratap garu, ఇప్పుడు ఎలకేషన్ ఏది నడుస్తుంది? బచావత్ కాదు, ఆ బచావత్ ట్రిబ్యునల్ నడుస్తుంది. 811 టీఎంసీ బచావత్ నడుస్తుంది. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఇప్పుడు కొత్తగా ఇవ్వాలి. ఇప్పుడైతే ఒక ఎలకేషన్ ఉంది కదా, దాన్ని ఎవరు రన్ చేయాలి? ఇప్పుడు మీరు కొట్లాటలు చూస్తున్నారు, గొడవలు చూస్తున్నారు. చివరికి డ్యామ్స్ కూడా, సేఫ్టీ కూడా క్వశ్చన్లకు వచ్చినాయి. ఇప్పుడున్న 811 టీఎంసీలో అగ్రిమెంట్ చేసుకుంది ఎవరు? తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. 1 year కాదు, నేను అపెక్స్ కౌన్సిల్లో చూపెట్టిన, నెక్స్ట్ ఇయర్ అయింది. ఆ తర్వాత కేఆర్ఎంబి మీటింగ్స్ 17 అయినాయి. ఎవ్రీ ఇయర్ దే హ్యావ్ ఎక్స్టెండెడ్. 2020లో ఫస్ట్ టైం తెలంగాణ స్టార్టెడ్ ఆస్కింగ్ 50-50%. 2020 అప్పటి వరకు 2015 నుంచి 20 వరకు 299 టీఎంసీ ఒప్పుకుంది వాస్తవం. 2020లో ఖచ్చితంగా వాళ్ళు అడిగారు 50-50. అడగాల్సింది ఎవరికి? ట్రిబ్యునల్ని. మీరు కేఆర్ఎంబీని అడిగితే ఏం చేయలేదు కదా. అందుకే మనం చెప్పేది ఏంటంటే అప్పటి వరకు సరే 1 yearకి అగ్రిమెంట్ అయింది, బట్ దాన్ని ఆపరేట్ చేయాల్సింది ఎవరు ఫీల్డ్లో? పోనీ మీ అగ్రిమెంట్ ప్రకారం అనుకుంటే 299-512 ఇప్పుడున్న కేఆర్ఎంబి కనీసం ఇప్పుడున్న ఒప్పందాన్ని అమలు చేయాలి కదా. అది ఎవరు చేయాలి మరి? ఆపరేటర్స్ ఎవరు? పోనీ మీరు ఏదైనా వేరే ఆపరేటర్స్ చెప్పండి. ఆంధ్ర రిలీజ్ చేసే నీళ్ళని తెలంగాణ ఒప్పుకోవట్లేదు, పోతిరెడ్డి పార్టీని తీసుకుపోతున్నాం అంటారు. ఆంధ్ర మీరు కల్వకుర్తికి తీసుకపోతే తెలంగాణ, లేదా పవర్ ప్లాంట్ నుంచి పవర్ జనరేషన్ చేస్తే ఆంధ్ర ఇస్ ఆబ్జెక్టింగ్. సో ఇప్పుడు ఉన్న పరిస్థితులలో కూడా ఎవరో ఒకరు ఆపరేట్ మెయింటైన్ చేయాలి కదా. రేపు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఇప్పుడు వింటా ఉంది కదా కొత్త టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్, కొత్తగా మళ్ళీ వాటర్ ఎలకేషన్ జరిగాక అప్పుడు దట్ విల్ కమ్ ఇన్ టు ఎఫెక్ట్. అప్పుడు ఏదైతే ఎఫెక్ట్ లోకి వస్తుందో కేఆర్ఎంబీ విల్ డూ ద సేమ్ థింగ్. ఇప్పుడు 299 బదులు రేపు ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం తెలంగాణకి ఇంకొక 100-150 టీఎంసీలు ఇచ్చింది అనుకుందాం, అడిషనల్ గా 350-400 అయింది అనుకుందాం. 350-400 టీఎంసీ మీకు ఇస్తుంది కేఆర్ఎంబీ. అప్పుడు కేఆర్ఎంబీ ఈస్ దేర్ ఓన్లీ టు రెగ్యులేట్ ద వాటర్స్ యాజ్ పర్ ద డిసిషన్ గివెన్ బై ట్రిబ్యునల్. ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో కూడా అది చేయాల్సిందే కదా, లేకపోతే మార్గం లేదు కదా. కొత్తగా వచ్చినప్పుడు అప్పుడు మళ్ళీ కొత్త ఇంప్లిమెంట్ చేస్తుంది కేఆర్ఎంబీ. నేమ్ 2015లో వాళ్ళు 2 రాష్ట్రాలు పోయిన విధానం ఏంటంటే బచావా ట్రిబ్యునల్ ఒకటి గమనించాలి. ఇక్కడ చాలా మంచి ప్రశ్న అడిగినారు, చాలా కేర్ఫుల్ గా దీన్ని ఆలోచించి అర్థం చేసుకోవాలా. బచావా ట్రిబ్యునల్ వాటర్ డిసైడ్ చేసినప్పుడు ప్రాజెక్ట్ వైజ్ ఎస్టిమేట్స్ అడిగింది స్టేట్స్ ని. స్టేట్ చెప్పింది నాగార్జున సాగర్ కు లెఫ్ట్ కెనాల్ కు నాకు 132 కావాలా, రైట్ 130 అవసరం నాకు. 132 కాదు, వాళ్ళు 150-120 అడిగింది. ట్రిబ్యునల్ ఉన్న నీళ్లను కేటాయించాలి కాబట్టి వాళ్ళు చూస్తూ ఓకే మీకు 132 ఇక్కడ ఇస్తాం మీకు, అంటే నాకు అవసరం ఎంతో నేను చెప్పిన ఆ అవసరాన్ని బట్టి ట్రిబ్యునల్ ఒక అవగాహనకు వచ్చింది.
ఎలొకేట్ చేసేటప్పుడు ఎన్బ్లాక్ చేసింది స్టేట్కి. ఎలొకేట్ చేసినప్పుడు ఎన్బ్లాక్ చేసింది స్టేట్కి. సో 811 టీఎంసీ ఎన్బ్లాక్ ఎలొకేషన్ టు ద స్టేట్. దానిలో 299, 512 అనేది రెండు రాష్ట్రాలు 2015లో కూర్చొని బ్రాడ్గా వాళ్ళు బచావా ట్రిబ్యునల్ ఇచ్చిన దాని ప్రకారము వాళ్ళు ఆలోచించుకొని చేసుకున్నట్టున్నారు దాన్ని. 299, 512 అంటే బచావా ట్రిబ్యునల్ ఏదైతే ఎస్టిమేట్స్ ప్రకారం చేసిందో ఎలొకేషన్ అట్లా. అప్పుడు నేను అదే అన్నా కదా, 299 బచావా తప్పటికే ఇచ్చింది. బట్ తెలంగాణ ఫార్మేషన్ అప్పుడు తెలంగాణ ఒక ఇదేంది, మనం తెలంగాణ కొట్లాడింది ఆంధ్రప్రదేశ్ నుంచి విభజన చేసుకున్న దానికి మీనింగ్ ఏంది? ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రాజెక్ట్స్కి నీళ్లు కేటాయించలేదు కాబట్టి మాకు కొత్తగా మళ్ళీ నీటి కేటాయింపులు జరగాలనేది. మరి ఆ 200 టీఎంసీ నేను చూపెట్టినా కదా ఈ ప్రాజెక్ట్స్కి అవసరము. అప్పుడు 2015లోనే వై యూ డిడ్ నాట్ క్లెయిమ్? అది రెండోది. మూడోది మీరు అడిగింది, అందుకే మేము ఇప్పుడు కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్కు కొత్త టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ఏమి ఇచ్చినామంటే, అంతకు ముందు 811, తర్వాత కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ 194 అడిషనల్గా కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్కి ఇచ్చింది. మొత్తం 1005 టీఎంసీ. ఈ 1005 టీఎంసీని మళ్ళీ ఫ్రెష్గా ఎలొకేట్ చేయండి అని ఇచ్చినాం బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్కి. ఇప్పుడు యాక్చువల్ న్యాయం ఏదైనా జరగాలంటే ఇప్పుడు జరుగుతుంది తెలంగాణకు ఈ కొత్త టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ తోటి. సో 299 ఒప్పుకుంది, తెలంగాణ ఒప్పుకుంది. ఇది ఎవరు ఒప్పుకోమని చెప్పలే వాళ్ళకు. ఏ రకంగా ఒప్పుకున్నారు అంటే మీరు అంచనా కరెక్టే. ఏమని బచావా ట్రిబ్యునల్ ఈ రకంగా ఇచ్చింది, బచావా ట్రిబ్యునల్ తక్కువ ఇచ్చిందనే కదా గొడవ అంతా. వై యూ యాక్సెప్టెడ్ 299 ఎట్ దట్ పాయింట్? అండ్ ఎవ్రీ ఇయర్ యువర్ 2020 వరకు 2020లో సడన్ గా 50% కావాలనంటే ఇది ముందే అడిగి ఉండొచ్చు, ముందే మాట్లాడుకొని ఉండొచ్చు. $194 కాదు మొత్తము 811 ప్లస్ 194 బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్కి ఏదైతే ఇచ్చిందో 2013లో వాళ్ళు అవార్డు పబ్లిష్ అయింది. మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్కు కేటాయింపులు చేసింది బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ అడిషనల్ గా. అది 194 టీఎంసీ. ఈ 811 194 కలిపి ఇప్పుడు 1005 టీఎంసీ ఉంది కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్కి. ఈ 1005 టీఎంసీని ఎన్ బ్లాక్ కింద కన్సిడర్ చేస్తూ ఫ్రెష్ అలొకేషన్ చేయమని చెప్పినాం ట్రిబ్యునల్కి. చూడండి, యాక్ట్ ఏం చెప్పిందో అది చేయాలి. యాక్ట్ రాసింది పార్లమెంట్ పాస్ యాక్ట్ రాసినప్పుడు నేను చెప్పిన కాంగ్రెస్ గవర్నమెంట్ రాసిందని. సరే, పొలిటికల్ దానిలోకి వద్దు. ఇప్పుడు యాక్ట్ ప్రకారం యాక్ట్లో ఏముంది? బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఈ రెండు రాష్ట్రాల మధ్యలో వీళ్ళకు ఉన్న కేటాయింపుల మధ్యలో నీళ్ళు అలొకేట్ చేయాలని ఉంది. యాక్ట్ ప్రకారం పోవాలి కదా మేము. అవును, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టాండ్ దీనిలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ క్లాజ్ ఏదైతే యాక్ట్ లో ఉందో, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ పెట్టిన క్లాజ్ కాదు, యాక్ట్ లో ఉన్న క్లాజ్ ను బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ చెప్పింది ఏమని, 811 మేము రివ్యూ చేయము అని. మేము ఇప్పుడు కొత్త టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ లో క్లారిఫికేషన్ ఇచ్చినాం. ఏమని, మీరు 811 కూడా రివ్యూ చేయాల్సిందే. ఇట్స్ అ డైరెక్షన్ గివెన్ విత్ ద క్యాబినెట్ అప్రూవల్ టు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ విచ్ దే హ్యావ్ టు ఫాలో. ఒకవేళ లీగల్ గా సుప్రీం కోర్టులో ఆంధ్రప్రదేశ్ ఫైట్ చేస్తే, ఇట్ ఈస్ ద రైట్ ఆఫ్ ఎవ్రీ స్టేట్ టు ఫైట్ ఇన్ సుప్రీం కోర్ట్ విల్ డిసైడ్. కేఆర్ఎంబీదా ఏం జరగలేదు. కేఆర్ఎంబీ ఇంతకు ముందు ఏదైతే ఫంక్షన్స్, రెస్పాన్సిబిలిటీస్ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో ఏవైతే ఉన్నాయో తూచా తప్పకుండా యాక్చువల్లీ వాటిని గనక ఇంప్లిమెంట్ చేసి ఉంటే 2014 నుంచే రెండు రాష్ట్రాలు కూడా ఏ ప్రాజెక్ట్ కూడా వాళ్ళ చేతుల్లో ఉండొద్దు యాక్చువల్లీ. బట్ వీవర్ ఫ్లెక్సిబుల్ విత్ ద స్టేట్స్, వీవర్ సింపథెటిక్ టు ద స్టేట్స్. ఇప్పటికి కూడా ఒక్క ప్రాజెక్ట్ కూడా కేఆర్ఎంబీ క్లోజ్ చేయలేదు. ఈవెన్ దో గెజెట్ నోటిఫికేషన్ మేము ఇష్యూ చేసినా కానీ యాక్ట్ ప్రకారం 2021 వరకు అసలు గెజెట్ నోటిఫికేషన్ కూడా ఇష్యూ చేయలేము మేము. ఎప్పుడైతే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఆంధ్ర కడుతుందని చెప్పి తెలంగాణ కంప్లైంట్ చేస్తే సెకండ్ ఎపెక్స్ కౌన్సిల్ మీటింగ్ పెట్టి మా మినిస్టర్ గారు ఇద్దరు సీఎంలు కూర్చొని ముగ్గురు కలిసి డిసిషన్ తీసుకొని నోటిఫికేషన్ ఇచ్చిన రిస్ట్రిక్షన్. దానిలో కేఆర్ఎంబీ కంట్రోల్ చేస్తుంది, జేఆర్ఎంబీ కంట్రోల్ చేస్తుంది. ఇవి అన్అప్రూవ్డ్ ప్రాజెక్ట్స్. అప్పటి వరకు అప్రూవ్డ్ ఏదో అన్అప్రూవ్డ్ ఏదో కూడా క్లారిటీ లేదు. 2021లో మేము యాక్ట్ ప్రకారం చేసినాం. అప్పుడు ఏవైతే బాధ్యతలు ఉన్నాయో ఇప్పుడు అవే బాధ్యతలు ఉన్నాయి. ఆ 10 బాధ్యతల్లో 6-7 బాధ్యతలు ఆల్రెడీ కేఆర్ఎంబీ చేస్తుంది. ఇప్పుడు కొత్తగా కేఆర్ఎంబీకి వచ్చిన బాధ్యతలు అడిషనల్ ఈ ప్రజల్లో భ్రమలు క్రియేట్ చేయడం అనేది కూడా కంప్లీట్లీ రాంగ్.
అర్థమైంది, నాకు అర్థమైంది. క్వశ్చన్స్ 3 క్వశ్చన్స్ అడిగారు మీరు. ఇప్పుడు ఫస్ట్ మీరు అన్నది ఏంటంటే ఇది బ్రిజేష్ టైం పీరియడ్. సో మేము యాక్చువల్గా కొత్త యాక్ట్ ఒకటి తీసుకొచ్చినాం, ట్రిబ్యునల్ యాక్ట్ అని. అది పార్లమెంట్లో లోక్సభలో పాస్ అయింది, రాజ్యసభలో పాస్ అయ్యేది ఉంది. దాని ప్రకారం స్ట్రిక్ట్లీ 3 years టైం పీరియడ్ ఇచ్చినాం. 3 years సాల్వ్ కావాలా, 4th year ఈజ్ ద ఫైనల్. ఏది మళ్ళీ ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే ఫైనల్. ఇది కొత్త యాక్ట్ లో ఉంది, కాకపోతే యాక్ట్ ఇంకా పాస్ కాలేదు. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్కి మేము ఏమడిగినామంటే ఎట్ ది ఎర్లియస్ట్ పాసిబుల్, ఇఫ్ పాసిబుల్ విత్ ఇన్ 1 year ప్లీజ్ సాల్వ్ ఇట్ అని చెప్పి మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. సెంట్రల్ గవర్నమెంట్ కెన్ ఓన్లీ రిక్వెస్ట్ ద ట్రిబ్యునల్స్ అన్లెస్ దిస్ న్యూ యాక్ట్ కమ్స్. కొత్త యాక్ట్ వచ్చినాక అప్పుడు ఎవరు రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. జుడిషియరీ ఈజ్ బౌండ్ బై ద యాక్ట్ ఆఫ్ పార్లమెంట్. 3 years చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఆ యాక్ట్ ఇంకా రాలేదు కాబట్టి వీ హావ్ రిక్వెస్టెడ్ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ స్పీడప్ చేయమని, 1 year చేయమని చెప్పినాం. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, మీరు అడిగింది డెఫిసిట్ వచ్చినప్పుడు ఎట్లా. దట్ ఈస్ వేర్ ద ఇష్యూ ఇస్. ఇప్పుడు డెఫిసిట్ వచ్చినప్పుడు డ్రింకింగ్ వాటరే లేదు. డ్రింకింగ్ వాటర్ లేనప్పుడు మీరు ఉన్న నీళ్లను ఒక్కోసారి ఒక రాష్ట్రం ఏం చేస్తుంది, సాగు నీళ్ళకని చెప్పి డ్రింకింగ్ వాటర్ నీళ్ళని కూడా సాగుకు వాడే పరిస్థితి ఉన్నది. ఎందుకంటే రైతులు వినరు పాపం, వాళ్ళకు సాగు చేసుకోవాలి వాళ్ళు. లేదా డ్రింకింగ్ వాటరే లేనప్పుడు కొట్టుకునే పరిస్థితి. దీనికి మీరు చెప్పిన ప్రాబ్లంలోనే సొల్యూషన్ ఉంది. మీరిద్దరు కొట్టుకుంటున్నప్పుడు నేను లేనిది ఆ గొడవ చివరికి ఇప్పుడు రైట్ సైడ్ గేట్స్ వారు ఆపరేట్ చేస్తున్నారు, లెఫ్ట్ సైడ్ మీరు ఆపరేట్ చేస్తున్నారు. డ్రింకింగ్ వాటర్ కూడా లేని పరిస్థితి కదా. ఇప్పుడు రైట్ సైడ్ వాళ్ళు తీసుకొని పోతే లెఫ్ట్ సైడ్ డ్రింకింగ్ వాటర్ ఏమి ఉండదు, లెఫ్ట్ వాళ్ళు తీసుకుపోతే రైట్ సైడ్ డ్రింకింగ్. మళ్ళీ గేట్ లెవెల్స్, సిల్ లెవెల్స్, ఇంటేక్ లెవెల్స్ వాటిని బట్టి తక్కువ ఎత్తులో ఉన్న వాళ్ళు ముందు తీసుకుపోతారు. శ్రీశైలంలో ఒకరికి అడ్వాంటేజ్, ఒకరికి అడ్వాంటేజ్. ఈ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేయాలంటే కేఆర్ఎం ఉండాల్సిందే కదా. ఇంకోటి మీరు అడిగింది ఏంది, లోటు అదే. సో మీరు అన్నారు ఎపెక్స్ కౌన్సిల్ డిసైడ్ చేయాలా 50-50%. ఎపెక్స్ కౌన్సిల్ మీటింగ్ పెట్టినాము. దానిలో వినండి, ఎపెక్స్ కౌన్సిల్ 22-23 తర్వాత కాదు, 2020లో పెట్టినప్పుడు అక్కడ దానిలో ఏం డిసైడ్ చేసినామంటే వాటర్ డిసైడ్. ఎపెక్స్ కౌన్సిల్ ఏం డిసైడ్ చేసిందంటే, ఇద్దరు చీఫ్ మినిస్టర్లు మా మినిస్టర్ ఉన్నారు. ఇట్ వాస్ డిసైడెడ్, మీటింగ్ మినిట్స్ లో ఉంది, కావాల్సి పంపిస్తాను కూడా మీకు. మీరు కేసు విత్డ్రా చేసుకుంటే మేము ఈ ట్రిబ్యునల్కే కొత్త టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ఇస్తాము. ఇప్పుడు ఇచ్చింది అదే మేము మొన్న గెజెట్ నోటిఫికేషన్. దాని ప్రకారము వాటర్ ఎలకేషన్ 50-50యా, 60-40యా, 20-80యా, వాట్ ఎవర్ ట్రిబ్యునల్ విల్ డిసైడ్ అని చెప్పి మేము. అపెక్స్ కౌన్సిల్ హ్యాస్ గివెన్ దట్ జాబ్ టు ట్రిబ్యునల్. బికాస్ అపెక్స్ కౌన్సిల్ ఎట్లా డిసైడ్ చేస్తుంది, యాక్ట్ ఇచ్చింది అపెక్స్ కౌన్సిల్ కి. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నీడ్స్ టు డిఫెండ్ ద కంట్రీ. ప్రైమ్ మినిస్టర్ పోయి డిఫెండ్ చేయరు కదా, ఇట్స్ బిఎస్ఎఫ్ అండ్ సిఆర్ వీళ్ళు కదా, పోలీస్ కదా. ఇక్కడ కూడా అంతే, అపెక్స్ కౌన్సిల్ ఈస్ ద ఇన్ఛార్జ్, బట్ దే హావ్ డెలిగేటెడ్ ద వర్క్ టు ట్రిబ్యునల్. అవును, అదే కేఆర్ఎంబి ఎవ్రీ మీటింగ్ లో చేసేది అదే, జేఆర్ఎంబి ఎవ్రీ మీటింగ్ లో చేసేది అదే. ఒకసారి వాళ్ళు వస్తారు, ఒకసారి వీళ్ళు రారు, ఒకసారి వీళ్ళు వస్తారు, వాళ్ళు రారు. ఎన్ని ఉత్తర ప్రత్యుత్తరాలను చూడండి. కంటిన్యూస్ కమ్యూనికేషన్. ఈవెన్ మొన్న రీసెంట్ కూడా ఎపెక్స్ కౌన్సిల్ మీటింగ్ పెడతాము, ఎజెండా పంపేయండి అని అడిగినాం. ఒక్క రాష్ట్రం కూడా రెస్పాండ్ కాదు, ఇంక్లూడింగ్ ద న్యూ గవర్నమెంట్. అవును, అవును, ఉంది, ఉంది. అందుకే మేము ఏం చేసినాము, మేము ఇమ్మీడియట్ గా హోమ్ సెక్రటరీ ద వెరీ నెక్స్ట్ డే 10 o'clock 11 o'clock ఆ రాత్రి ఇన్సిడెంట్ అయితే మార్నింగ్ ఈవెన్ స్టేట్ రెస్పాండ్ కాలే, మా మినిస్టర్ రెస్పాండ్ అయ్యాడు. ఇట్ ఈస్ చెప్తున్నా, ఒక్క నిమిషం. పోలింగ్ ఉంది అయితే ఏమైంది, హోమ్ సెక్రటరీ మీటింగ్ పెట్టి పరిస్థితి ఫీల్డ్ లో చూస్తే, ఫీల్డ్ లో ఇట్ హాస్ గాన్ బియాండ్ హ్యాండ్స్. ఏమైంది, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చింది. వాళ్ళు 1500 మంది పోలీసు వాళ్ళు వచ్చారు, ఇక్కడ పోలీసు లేదు. వీళ్ళు 30 మంది ఉన్నారు, ఫీల్డ్ లో ఉన్నారు, ఎలక్షన్ ఫీల్డ్ లో. పోలీసు వాళ్ళు కొట్టుకుంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేయాలి చెప్పండి. వీ హ్యావ్ డిప్లాయిడ్ సిఆర్పిఎఫ్, వీ హ్యావ్ ఆస్క్డ్ బోత్ స్టేట్స్ టు విత్. ఎందుకంటే సిఆర్పిఎఫ్ పెట్టకపోతే అది లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం. అది లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఇంటర్నల్ అది దట్ విల్ టేక్ టు సంథింగ్ డిఫరెంట్ రూట్. అది వాటర్ ఇష్యూ కాదు అది ఇప్పుడు. అందుకని మేము ఇమీడియట్ గా సిఆర్పిఎఫ్ కంట్రోల్ తెచ్చినాం ఒకటి. రెండోది, మీటింగ్ మినిట్స్ లో చూడండి, వీ హావ్ ఆస్క్డ్ ఏపీ టు గో బ్యాక్ and give the gates to Telangana. Even now, Andhra Pradesh, government of India stand is that, but Andhra Pradesh is not listening. Andikane, we want them to come to the Apex Council meeting.
ఆ ఇన్సిడెంట్ అయినప్పటి నుంచి మేము ఎన్నిసార్లు లెటర్స్ రాసినాం, ఎపెక్స్ కౌన్సిల్ మీటింగ్ రండి, ఎజెండా ఇవ్వండి అని చెప్పి. స్టేట్స్ ఆర్ నాట్ కమింగ్. సర్ప్రైజింగ్లీ తెలంగాణ కదా ఎఫెక్ట్ అయింది. తెలంగాణ ఆస్క్ ఫర్ పోస్ట్పోన్మెంట్ ఆఫ్ ది మీటింగ్ 6 times. నేను చీఫ్ సెక్రటరీతో నేను మాట్లాడినా, ఏందండి అంటే మాకు అసెంబ్లీ ఉందండి, తర్వాత ఇంకోటండి. చివరికి సీఎం రేవంత్ రెడ్డి గారు, తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మా మినిస్టర్ దగ్గరికి వచ్చినప్పుడు మా మినిస్టర్ గారు అడిగారు, ఏందండి మీ కొరకు మీటింగ్ పెడుతుంటే వై యూఆర్ నాట్ కమింగ్ అంటే, అప్పుడు ఆయన రియలైజ్ అయ్యి దెన్ దోస్ మీటింగ్స్ హ్యాపెండ్. 17th January ఒక మీటింగ్ అయింది కేఆర్ఎంబి, 1st February ఇక్కడ అయింది. అది ఆ మీటింగ్ లో అది వాళ్ళ ఇష్టం, అది పొలిటికల్ గా నేను కామెంట్ చేయదలుచుకోలేదు. ఓకే. ఆపరేషనల్ ప్రోటోకాల్ రాసినప్పుడు 854, 834 అనేది అది యాక్ట్ ఆఫ్ ఏది గవర్నమెంట్ ఆర్డర్స్ ఏవి, ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ఏవి. సో 854 నుంచి 834 అయింది, 834 నుంచి 854 అయింది. ఖచ్చితంగా దట్ ఈస్ సంథింగ్ వీల్ వర్క్ ఇట్ అవుట్. ఇప్పుడు ఆపరేషన్ ప్రోటోకాల్లో మేము ఏం చేసినాము, పోతిరెడ్డిపాడుకు నీళ్ళు తీసుకుపోవద్దని పెట్టినాం. అసలు శ్రీశైలం రైట్ కెనాల్ కి ఎంత ఉంది తెలుసా, అలొకేషన్ ఎంత ఉంది తెలుసా మీకు? 34 TMC, 34 TMC మాత్రమే. తెలుగు గంగకు 15, శ్రీశైలం రైట్ మెయిన్ కెనాల్కు 19. 34 కంటే ఒక్క చుక్క కూడా నీళ్ళు తీసుకుపోతానికి లేదు. అది ఆపరేషన్ ప్రోటోకాల్లో రాసినాం. ఇప్పుడు అదే నేను ఇందాక స్లైడ్ చూపించిన మీకు, 111 TMC నీళ్లు ఆంధ్ర తీసుకొని పోయింది, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్, అదే మన పోతిరెడ్డిపాడు నుంచి. అది ఆపాలంటే ఏం చేయాలి? ఆపరేషన్ ప్రోటోకాల్లో మేము పెట్టిందే కదా మరి అది. అదే విధంగా ఆంధ్ర కూడా అంటుంది తెలంగాణకు, ఇప్పుడు కల్వకుర్తి అవన్నీ కూడా మీరు ఎలకేషన్ కూడా పెడుతున్నారు. ఇప్పుడు ఎలకేషన్ ఉన్న ప్రాజెక్ట్స్ కి ఇవ్వాల్సినప్పుడు ఆపరేషన్ ప్రోటోకాల్ అవన్నీ రాసినాం. ఒక్క ఇష్యూ 854, 834 ఇష్యూ ఒక్క రోజు మీటింగ్ లో కూర్చుంటే సాల్వ్ అయిపోతుంది. వీ విల్ స్ట్రిక్ట్లీ గో బై ద టెక్నికల్ అబ్జర్వేషన్స్. అందులో ఏ మాత్రం కూడా తక్కువ చేయండి. అండ్ బై ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, ఆపరేషన్ ప్రోటోకాల్ ఈజ్ రెడీ, బట్ మీటింగ్ వచ్చి కూర్చొని సాల్వ్ చేస్తానికి రెడీగా లేరు. రైట్. డిపిఆర్స్ ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి ఉంది డిపిఆర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు పరీక్షకి అటెండ్ కాకపోతే యు ఆర్ కంప్లీట్లీ డిబార్డ్, రైట్? సో దేర్ ఇస్ నో క్వశ్చన్, యువర్ ఆన్సర్ స్క్రిప్ట్ ఈస్ దేర్. కనీసం మీరు పరీక్షకు వచ్చి రాస్తున్నప్పుడు 30 వచ్చిన దగ్గర 40 వస్తాయి, 40 వచ్చిన దగ్గర 50 వస్తాయి, డిపిఆర్లు అప్రూవ్ అవుతాయి. సమాధానం వచ్చింది మీకు. This is Balu from. No, let her go. I'll go after her. Yeah. No, go ahead. Ratna garu, ask. Yeah. Highlights of detailed project report for what? For the trial simulator. They have not given DPR. No, they have not. That is what he has asked. No? See, initially it was 11,000 cusecs. Now it has been increased to 88,000. So 8 times they are doing. So which will amount to 8 TMC per day lifting capacity. So with that, what would happen is, first of all, there is no approval to that project. Second is because of the level with which they are trying to take the water, they can easily take the water before the dam is filled with water in Srisailam. So the advantage they have is there is a pot. So you put this thing in the bottom, not at the top. So always water is going from the bottom thing. So as he mentioned, that project is not even submitted. So there is no way it can be approved unless first you submit the project and substantiate that project is correct based on the water allocation given by the tribunal, which it has not yet heard. So these many tags are there. Balu garu. All right. I have 2 questions. Would you like me to ask both of them at Please, once or one after the other? please. Okay. The first one is, If you trust my memory, then 2. I trust your memory and a lot more. The first question is, when did the Central Water Commission or the Ministry of Water Resources become aware of problems, structural problems or weaknesses in the Kaleshwaram system, in the 3 barrages? That's my first question. Okay. As and when it got to know, Yes. what actions did it take?
That's first. Number two, this is with respect to the Srisalem Dam safety. Right. I went through that, and you also explained what's happening. My question is, how deep have these cows gone? And my information is, after I spoke to some folks in the diving teams which came, and then they went in, they had remote cameras operated and all that in the plunge pool. Some of those cracks or the crevices have reached even under the lip of the dam. True. Can you elaborate on that? And on a scale of 1 to 10, what is the danger situation? 10 being the worst and 1 being the safest. Where is Srisalem? Thank you. The first is, you asked when did Government of India know about the status of Medigadda, the problems in Medigadda, etc. Like, when we got to know and what are the steps taken. We got to know only the day that the pier has collapsed in Medigadda. Until that day, we don't know anything because, number one, they have not given access to Government of India GRMB to go and inspect the site, either to NDSA or to GRMB, which is the legal entity to look after or monitor the project. Number one. Number two, in any meetings they used to say that this project is the pivot of the century and all. This is one of the greatest, and there is no way you can even question it or doubt it or even look at it with suspicion, right? So basically, when that much glorified thing it was there, and constitutionally and what you call from the government perspective, you should give access to government entities, central government entities, legally. What I mean is to NDSA and CWC and GRMB. You didn't give, so there was no way for us to know, right? So when the public has known the day Medigadda this thing happened, that is the only time we have known. And the thing is, once we have known, thanks to NDSA Act of 2021, that gave us the liberty to immediately send our team. And, in fact, when our team went to the place, what they have done? They have not even taken our team under the pier, saying that water is there. They could easily arrange a boat to see the pier from the bottom, to see the cracks. They were avoiding our team, to be taken there. I was monitoring from there. I was asking our team, go, go, go. They were showing me, actually, and sir, they are not letting us go. What to do? You just want to hide, na? So that is the problem. And even now, surprisingly, Balugaru, even now, 4 months has passed. Who is responsible for this 4 months of, trouble to the people and the neglect that both state governments have done? Why you are not giving all the information to NDSA day one when you came to power? BRS, of course, they did not give. They were scared. But why Congress is not giving? Congress government is not giving. So now what will happen is, now they are saying why you are not filling up with water. Or how can you fill it up with water before you do the geotechnical investigations? See, geophysical investigations is a must. You got to do a seismic tomography to actually know what bloody is happening inside under the surface. What is there, what is not there. Whether it is concrete, whether it is slates, whether it is clay, whether it is sand, what has happened, collapsed, cracks. You got to do, ERT, resistivity, electrical resistivity. You got to do the radar. You got to do the seismic tomography. Unless you do, and NDSA will do all, help you with, identifying all this. Even now, 4 months elapsed, and now summer is coming. You can't fill the water. The present water resource minister is right. He's day in, day out, he's saying, NDSA said don't fill with water. Yes, but to fill with water, first you need to investigate and know. For that, you need to give information which you don't give. Yes. Yeah. The provisions of the Act says two things, Baluji. One is, like typically the penalties in government is very liberal kind of thing. You can, maximum is you can prosecute an officer for a year. You can put some penalty on the state. But all that comes, as a last resort, right? Once, you move to a corner of the room and nothing is happening then. So we want to avoid that situation. We don't want to punish anyone. We want to actually fix the issue. That is the thing. Second is Srisalem. You are absolutely right. It has gone beyond, what is anticipated. The problem has been identified 10 years back.
Slowly it has started, every year it has started, growing up in magnitude wise. And now the situation is very grave. In fact, 1 to 10 scale, I would say maybe 8. And if you don't act, things are going to be, it will be more costly for you to fix it. So you got to immediately act. If such flood would come, I doubt. But, don't quote me like, this is off the court. I mean, because I don't want to, I don't want to scare people. See, basically, will the dam stand? Yes. But the water that flow, falls, that portion cannot stand. So basically, it is not the dam will collapse or anything. It is, some portion of some things like the scoring might be, more and things like that, that would create more trouble and that would finally endanger the safety of the dam more and which would cost you more cost to fix things like that. So 8 out of 10, I said, is particular to that issue, that, particular issue of scoring. Not the whole dam. Not the whole dam. Yeah. ఒకటి నెంబర్ 1, ఏ గవర్నమెంట్ అయినా కానీ స్టేట్ గవర్నమెంట్స్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ వాళ్ళ మ్యాండేట్ ప్రకారం పోతాయి. వాటర్ స్టేట్ సబ్జెక్ట్ ఫస్ట్. సెకండ్, ఈ ప్రాజెక్ట్ సెంట్రల్ గవర్నమెంట్ అసిస్టెన్స్ మీద లేదు. ఫర్ ఎగ్జాంపుల్ పోలవరం అనుకో, ఎవ్రీడే వి మానిటర్ బికాస్ ఇట్ ఈస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాస్ రెస్పాన్సిబిలిటీ బీయింగ్ ఎ నేషనల్ ప్రాజెక్ట్. ఇది స్టేట్ ప్రాజెక్ట్. 100% ఫండ్స్ ఆర్ ప్రొవైడెడ్ బై స్టేట్. స్టేట్ సొంత డబ్బులతో సొంతంగా నిర్మించుకున్న ప్రాజెక్ట్. సిడబ్ల్యూసి గైడ్ లైన్స్ ప్రకారం డిజైన్స్ సిడిఓ ఉంది కాబట్టి మీ దగ్గర నిర్మించాల్సిన అవసరం లేదు. వి యాక్టెడ్ యాజ్ పర్ ద లా. సిడబ్ల్యూసి యాక్ట్ ఏదైతే గైడ్ లైన్స్ ఉన్నాయో దాని ప్రకారం ముందుకు పోయింది. గైడ్ లైన్స్ లో లేని చేయాలి అని అంటే మేము వీ కెనాట్ అజ్యూమ్ ద పవర్స్ ఆఫ్ ది స్టేట్. ఇది ఒక ఫెడరల్ సిస్టమ్. ఫెడరల్ సిస్టమ్ లో లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయింది అనుకోండి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ పవర్స్, స్పెసిఫిక్ పవర్స్ ఇన్ ద యాక్ట్ సేయింగ్ దట్ యూ డిప్లాయ్ సిఆర్పిఎఫ్, బిఎస్ఎఫ్. ఏదైనా ఇష్యూ, మేజర్ ఇష్యూ, ఫ్లడ్ వచ్చింది అనుకోండి, డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ వస్తుంది. ఇట్లా డిఫరెంట్ ఉంటాయి. ఈవెన్ ఎన్వైరన్మెంట్ క్లియరెన్స్ విషయంలో మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్ ఫారెస్ట్ హ్యాస్ సర్టెన్ యాక్ట్స్. బట్ వాటర్ విషయంలో మేము వీఆర్ ఓన్లీ దేర్ టు సప్లిమెంట్ అండ్ హెల్ప్ బట్ నాట్ స్టాప్ అండ్ క్వశ్చన్. మాకు యాక్ట్ ఏ యాక్ట్ ఇవ్వలేదు అట్లాంటి ప్రొవిజన్ మాకు. నెంబర్ 1. నెంబర్ 2, ఇప్పుడు మాట్లాడడం కాదు, అదే వారు అడిగింది కదా బాలు గారు, ప్రాబ్లం ఉందని తెలిసిందే ఇప్పుడు కదా మాకు కూడా మేడిగడ్డది అయినప్పుడు. అంతకుముందు మాకు అసలు ఈ ప్రాబ్లం ఇప్పుడు డిజైన్స్ మేము చూడలేదు. డిజైన్ ప్రాబ్లం ఉందా లేదా మాకు తెలియదు. ఇన్వెస్ట్ డజంట్ ప్రొవైడ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టు యాక్ట్. శ్రీరామ్ గారు, Then political, this is a government platform and I am sorry, Mr. KTR, I am not political at all. Since last 10 years I am serving the country. I never in fact I want ఈ విషయాలన్నిటిని కూడా పబ్లిక్ ముందు పెట్టేటందుకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆథరైజ్డ్ పర్సన్ గా నేను వచ్చి మీ ముందు పెడుతున్నాను. ఇఫ్ ఐ వుడ్ హావ్ డన్ పొలిటికల్లీ ఐ వుడ్ హావ్ డన్ ఇట్ ఇన్ బీజేపీ ఆఫీస్ విత్ ఆల్ పొలిటికల్ పాయింట్స్. ఇక్కడ నేను ఒక్కటన్నా పొలిటికల్ పాయింట్ మాట్లాడినా మీరే చెప్పండి. యు ఆర్ ఆన్ కెమెరా, ఐఎమ్ టాకింగ్ సిన్స్ లాస్ట్ 1 hour. నెంబర్ 1. నెంబర్ 2, భువనగిరి సీట్ అడగడము అది నా పర్సనల్ విషయం. అది కంప్లీట్ గా అది పార్టీ చూసుకుంటుంది. వస్తుంది, లేకపోతే లేదు. ఐఎమ్ నాట్ బాదర్డ్. ఐఎమ్ అడ్వైజర్ ఇన్ ద మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఆ రెస్పెక్ట్ లో ఇక్కడ మాట్లాడుతున్నా. 3rd TMC విషయానికి వస్తే ఐ ఛాలెంజ్ ఎనీవన్ టు కమ్ అండ్ ప్రూవ్ దట్ వీ హావ్ గివెన్ పర్మిషన్ టు 3rd TMC. ఇప్పుడే చూపెట్టిన మీకు, సిడబ్ల్యూసి రాసిన లెటర్ కూడా చూపెట్టిన. బీసీ రేషియో మొత్తం మ్యానిపులేట్ చేసి కాస్ట్ తక్కువ చూపెట్టి బెనిఫిట్ ఇంక్రీజ్ చేసి 30,000 కోట్లు అడిషనల్ గా పెడతామని అంటే we never gave permission. We have almost rejected. CWC is asking more and more questions which state government has no answers. I think okay. And I appreciate you are reacting so fastly. I am not from Hindu, sir. By the way, he is very good friend of mine. I am an independent journalist. Sorry. Sir, శ్రీరామ్ గారు, మాట్లాడుతున్నారు. ఒక క్వశ్చన్. ఇప్పుడు మీ దగ్గర
శ్రీరామ్ గారు చెప్తాను ఎస్ నేను చెప్తాను మీరు అన్నది కరెక్ట్. నేను ఇందాకనే అన్నాను రైట్ నాకు క్వశ్చన్ అర్థమైంది. నేను ఇందాకనే చెప్పిన బాలు గారు అడిగినప్పుడు 4 నెలలు అయింది. 4 నెలల నుంచి డే 1 నుంచి మేము సెకండ్ డేనే థర్డ్ డేనే ఎన్డీఎస్ఏ టీంను పంపించినాం. 20 సెట్స్ ఆఫ్ డేటా ఇవ్వండి బాబు, ఈ డేటాను చూసి జియోలాజికల్ ప్రొఫైల్ మీరు చేసిండ్రా చేయలేదా, జియో టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ చేసిండ్రా చేయలేదా, క్వాలిటీ ఆఫ్ ది మెటీరియల్ చేసిండ్రా లేదా, ఆ క్వాలిటీ ఎంత ఉంది, ఏముంది, డెన్సిటీ ఎంత ఉంది, మీరు చేయకపోతే మేము ఇప్పుడు జియో టెక్నికల్ ఇన్వెస్టిగేషన్స్ చేపిస్తాము, ఎన్డీఎస్ఏ తోటి చేయిస్తాము, ఇవన్నీ రాసినాం. వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు, చెప్పిన ఆల్రెడీ. ఏం చేయాలి అని అంటే మా సైడ్ నుంచి స్టేట్ అడిగింది మమ్మల్ని. 13th February స్టేట్ హ్యాస్ రిటర్న్ టు అస్. 20th February మేము రాసినాము, డేటా ఇవ్వండి, మేము కమిటీని ఇస్తున్నాం అని. ఇప్పుడే మీకు చెప్పిన స్టార్టింగ్ లోనే 1 hour బ్యాకే అవర్ మినిస్ట్రీ హాజ్ అప్రూవ్డ్ ఏ కమిటీ అండర్ chairmanship of Chandrasekhar Iyer, who is a renowned person in designs, ex-CWC chairman. He'll come and visit the site next week with all GEMS members, 5 members nichinamu, everyone perfect in their field. Vallu vastaru. We request state to cooperate and give the data, number 1. Number 2, so otherwise things will not go forward, because unless we have that, we cannot say what needs to happen. So state government needs to give us the data. Number 2, అవి ఉంటాయా ఉండవా? ఎన్డీఎస్ఏ ప్రకారము జియో ఫిజికల్ ఇన్వెస్టిగేషన్స్, జియో టెక్నికల్ ఇన్వెస్టిగేషన్స్ చేసేంత వరకు కూడా ఇప్పుడు ఏమి చెప్పలే. అవి ఇప్పుడు అన్నారం కూడా బాయిలింగ్ అయింది, అన్నారం కూడా సీపేజ్ అవుతుంది, రైట్? దట్ ఇట్ సెల్ఫ్ షోస్ దట్ మనం నీళ్ళు ఆపుకోలేము అన్నారంలో. ఎవరో అన్నారు, ఐ థింక్ కేటీఆర్ గారే అన్నారు కావచ్చు, లేదా సమ్వన్ ఎల్స్, అన్నారంలో నీళ్ళు ఆపుకొని షిఫ్ట్. దేర్ ఈజ్ నో, ఎందుకంటే నీళ్ళు ఆపుతున్న కొద్దీ ప్రెషర్ ఎక్కువ, ఇంకా డ్యామేజ్ అవుతుంది. బిఫోర్ డూయింగ్ దట్ ఈ ఇన్వెస్టిగేషన్స్ చేసి, జియో టెక్నికల్ ఇన్వెస్టిగేషన్స్ చేసి, జియో ఫిజికల్ ఇన్వెస్టిగేషన్స్ చేసి డ్యామేజ్ ఎంతవరకు అయింది, ఇట్ ఈస్ లైక్ డూయింగ్ అన్ ఎంఆర్ఐ చూసి ముందు మీరు అసలు అన్ని తెలిసినాక కదా సర్జరీ చేయాలన్నా, మందులతో అవుతుందా, ఇదంతా అయ్యేది. సో ఎట్ దిస్ పాయింట్ లెట్ ఎన్డీఎస్ఏ డూ ద ఇన్వెస్టిగేషన్. అండ్ మ్యాక్సిమం మేము ఒక 1 month లోనే, మేము 4 months టైం ఇచ్చినాం కమిటీకి, 1 month లోనే ఒక ఇంటర్మ్ రిపోర్ట్ రిక్వెస్ట్ చేస్తాము. దానికి ఫుల్ కోఆపరేషన్ స్టేట్ తీస్తే వాళ్ళు డే ఇన్ డే అవుట్ దే ఆర్ రెడీ టు వర్క్ అండ్ ఫిక్స్ ద ప్రాబ్లమ్. సార్ శ్రీరామ్ గారు, నా పేరు అవధాని, నా పేరు అవధాని, ఇండిపెండెంట్ జర్నలిస్ట్. ఇప్పుడు అంటే యాజ్ పర్ ది ప్రెసెంట్ ఇన్ఫర్మేషన్ అవైలబుల్ విత్ యూ, కెన్ ది మేడిగడ్డ కుడ్ బి రిస్టోర్డ్? మీకు ఈ రోజున సమాచారం ప్రకారం చెప్పండి. అంటే మీరు తర్వాత ఇన్వెస్టిగేషన్ ఇదంతా ఉంది, దట్ ఈస్ సబ్జెక్ట్, ఇట్ టేక్స్ అనదర్ 1 month or 2 months వాట్ ఎవర్ ఇట్ ఇస్. బట్ యాజ్ ఆఫ్ నౌ మేడిగడ్డ కనుక రిస్టోర్ చేయకపోతే ఆల్టర్నేటివ్ గా వీళ్ళు ఇంతకుముందు తుమ్మిడిహట్ నుంచి అంటున్నదే ఆల్టర్నేటివ్, ఇంకేదైనా ఆల్టర్నేటివ్ దొరుకుతుందా? ఫస్ట్ ఆన్సర్ ఏంటంటే, ఇప్పుడున్న పరిస్థితులలో పియర్స్, కాంక్రీట్ పియర్స్, పిల్లర్స్ ఏదైతే కుంగిపోతున్నాయో ఒక దగ్గర అయినప్పుడు అది వేరే దగ్గర కూడా అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి ఎంతవరకు డ్యామేజ్ ఉంటుంది, ఎంత ఎక్స్టెంట్ ఉంటుంది అనేది ఇన్వెస్టిగేషన్ చేసేంత వరకు తెలియదు. అది తెలియనప్పుడు మీరు ఎంత ఎక్స్టెంట్ రిపేరబుల్, ఎంత ఎక్స్టెంట్ రీప్లేసబుల్ అనేది కూడా చెప్పడం కష్టం. సో ఎట్ దిస్ పాయింట్ ద ఆన్సర్ ఈజ్ నో, వీ కెనాట్ సే until NDSA investigates and gives the report. Number 1. Number 2, మంచి క్వశ్చన్ అడిగారు మీరు, వెరీ గుడ్ క్వశ్చన్, ఐ రియల్లీ థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్. ఆప్షన్స్ ఆర్ తుమ్మడిహట్టి దగ్గర మళ్ళీ రివైవ్ చేసుకోవడం, అది కూడా మహారాష్ట్రతో నెగోషియేట్ చేసి విత్ గుడ్ ఎఫ్ఆర్ఎల్. నెంబర్ 2, 152 అండ్ దేర్ ఈస్ ఇంచంపల్లి కట్టుకోవడం, ఇంచంపల్లి బ్యాక్ వాటర్స్ నుంచి ఈ సిస్టమ్ రన్ చేసుకోవడం, మేడిగడ్డ ఇది అన్నారం సుందిల్లా సిస్టమ్స్ ని ఇంచంపల్లి బ్యాక్ వాటర్స్ తోటి రన్ చేసుకోవడం, అదొక ఆప్షన్ ఉంది. లేదా కాళేశ్వరం దగ్గరనే, దట్ వుడ్ హ్యావ్ బీన్, ఇఫ్ ఐ వుడ్ హ్యావ్ బీన్ ఎట్ ద హెల్మ్, ఐ వుడ్ హ్యావ్ డన్ ఎ బిగ్ డ్యామ్ ఎట్ కాళేశ్వరం, నాట్ బరాజెస్ అండ్ లిఫ్ట్ వాటర్. I would have constructed a big dam with 100 TMC of water storage. If that is still possible, ఇప్పుడు మీరు రాక్ దాకా వెళ్తే కాంక్రీట్, you are embedded in the rock. If you are building it on sand, it is a raft that floats. సో ఈ జియోలజికల్ ప్రొఫైల్ అప్పుడు మీకు రాక్ ఎక్కడుంది, శాండ్ ఎక్కడుంది అనేది హైట్స్ లేనప్పుడు ఆ ఫ్లోటింగ్ స్ట్రక్చర్ ఒక దగ్గర ఫ్లోటింగ్ స్ట్రక్చర్ గా ఉండిపోయింది, రెండో దగ్గర రాక్ లోకి ఎంబెడ్ అయిపోయింది. సో నీదర్ ఇట్ ఈస్ ఫుల్లీ ఫ్లోటింగ్ స్ట్రక్చర్ nor it is fully concrete structure. The in between these things are happening. So it is like, you are not flexible. By right side is
stuck. My left is moving. So what will happen if you stretch? Muscle gets strained, right? That is what is happening. Yes. Yes. That is what we have done. No, nothing stopped. In fact, no. Even constitutional obligation also, we have put 3 setup like Apex Council, KRMB, GRMB, as per the Act, and also even otherwise also as our obligation. We have set up NDSA, which is looking into the dam safety issues. We have deployed CRPF when police are fighting. We are doing our duty. Where did we fail? Even tell us one place where we have not filled up our constitutional responsibility. We have always been. I can tell you 10 hours of 100 communications which we write on day in day out. Do this, don't do this. Tell this, don't tell. All these things. CWC and our KGBO office here and all these entities, they do in and out of work. Even NDSA, now they volunteered and as under the Act, unless we pushed. Both states were not bothering about the safety of Nagarjuna Sagar and Srisailam. Since we pushed, now things have come out and the gravity of the situation has come out. It's our obligation which we have fulfilled. ఇప్పుడు నేను చెప్తాను. ఇప్పుడు ఈడీ ఏ టైప్స్ ఆఫ్ కేసెస్లో దాడులు చేస్తుందో నాకు కంప్లీట్ అవగాహన లేదు. బట్ ఈ విషయంలో బ్యాంక్స్కి మీరు ఒక ప్రైవేట్ ఎంటర్ప్రీనర్ వెళ్ళి ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇచ్చి నాకు ఇంత లోన్ కావాలా, నాకు రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఇంత వస్తుందని చెప్పినప్పుడు దే స్ట్రిక్ట్లీ గో బై ద నెంబర్స్. ఇక్కడ కూడా సెంటర్ అన్నప్పుడు సెంటర్ మీన్స్ Ministry of Jal Shakti, we take care of hydrology, interstate aspects, designs and all. Ministry of Finance takes care of financial issues. Environment things are taken care of by Ministry of Environment Forest. ఎవరి పరిధి వాళ్ళకు ఉంటుంది. వీళ్ళు ఒక కాంపోనెంట్ ఆఫ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి వెళ్ళి డిపిఆర్ ఇచ్చి వాళ్ళు ఏం చెప్పింది తెలుసా? డిపిఆర్లో మంచి ప్రశ్న అడిగినారు, అందరికి తెలవాలి ప్రజలకు. మాకు డ్రింకింగ్ వాటర్ పర్ లీటరు ఇంత ఆదాయం వస్తుంది అంటే యూ వాంట్ టు చార్జ్ పీపుల్. మంచినీళ్లకు మేము ఇంత ఛార్జ్ చేస్తాము, మాకు 1200 కోట్లు ప్రతి సంవత్సరం వస్తాయి అని చూపెట్టిండ్రు. సాగు ఫీజు కింద మాకు ఇంత వస్తుందని చూపెట్టిండ్రు. ఈ 10,000 కోట్లకు మెయింటెనెన్స్ కాస్ట్ కానీ, వడ్డీ కానీ, ఇంట్రెస్ట్ కానీ ఇవన్నీ కూడా మాకు ప్రజల నుంచి వచ్చే సెస్ ద్వారా ఏది యూసింగ్ ఆఫ్ దిస్ వాటర్. బట్ ఇది ప్రజలకు తెలియదు. ప్రజలు ఏమనుకుంటున్నారు? మొత్తం ఫ్రీ వాటర్ మొత్తం ఇన్ని ఎకరాలకు ఇస్తున్నాం అన్నప్పుడు అంత మాకు మంచిగా వస్తుంది, సాగునీరు అంటున్నారు తప్పితే రియల్ చెప్తున్నారా? ఇప్పుడు డిపిఆర్ తీయమనండి, బ్యాంక్ ఇచ్చిన డిపిఆర్లో ఇవన్నీ చెప్పిండ్రు. Bank will believe state government. State government is a constitutional entity. It's a constitutional. Okay, return on investment ఇంత వస్తుంది నాకు కాబట్టి నేను లోన్ ఇచ్చేస్తా. స్ట్రిక్ట్లీ దే వెంట్. ఎప్పుడైతే ఇది అన్అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అని మేము చెప్పినామో, ఎప్పుడైతే థర్డ్ టీఎంసీ కాంపోనెంట్ 28,000 కోట్ల బ్యాంక్ లోన్స్ ఆపిన. రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ ఆర్ఈసీ, పిఎఫ్సి, రైట్, ఈ పిఎఫ్సి ఆర్ఈసీ రెండు కలిపి వీ హావ్ స్టాప్డ్ 28,000 crores of loans for third TMC component because ఇది unapproved component అని ఎప్పుడైతే మేము చెప్పినామో we wrote a letter to them saying that ఇది unapproved component మీరు ఇస్తే కనుక ఇబ్బందులు పడతారని. we stopped the loans. అది ఎప్పుడైతే unapproved అని డిక్లేర్ చేసినామో 2 TMC ప్రాజెక్ట్ అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అది. అంటే మేము ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్ మేము ఇవ్వలేదా? స్టేట్ ఇష్టం. ఇప్పుడు చెప్పినా కదా వీరికి, స్టేట్ నా డబ్బులు, నా స్టేట్, నా నీళ్లు, నా ఇష్టం. జాతీయ హోదాకు ఒక ప్రొఫార్మా ఉంటుంది, దానిలో డిజైన్స్, ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్, ఇవన్నీ. ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్ ఏమీ లేనప్పుడు ఎట్లా ఇస్తాం జాతీయ హోదా? వాళ్ళు అంటారు మేము 30 సార్లు ఇచ్చినాం, 300 సార్లు ఇచ్చినాం లెటర్స్ అని చెప్పి. లెటర్స్ కాదండి, గవర్నమెంట్ లో రూల్స్ స్పీక్ గవర్నమెంట్ విల్ వర్క్ బేస్డ్ ఆన్ యాక్ట్స్ అండ్ రూల్స్. దేర్ ఈస్ నో బయాస్, దేర్ ఈస్ నో ప్రైవేట్ దిస్ థింగ్ కాన్సెప్ట్. If you give the DPR with all pro forma filled up, we will certainly consider national project status. ఈవెన్ నేషనల్ ప్రాజెక్ట్ స్టేటస్ ఇప్పుడు ఇవ్వట్లేదు. మోదీ గారి గవర్నమెంట్ లో
లాస్ట్ 10 years నుంచి ఆ పాలసీ లేదు. వేరే విధంగా ఇస్తాం. ప్రధానమంత్రి కృషి సించాయ్ యోజన PMKSY దేవాదులకు ఇచ్చినాం 2500 crores. అట్లా ఆ స్కీమ్ కింద ఇస్తాం. లేదా ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ స్కీమ్ కింద 90% ఇస్తాం. ఇప్పుడు ఇంచంపల్లి నుంచి నేను కన్స్ట్రక్ట్ చేస్తా అనేది 90% ఫండింగ్ ఐఎమ్ రెడీ టు డూ. 50,000 కోట్లలో 40,000 కోట్లు నేను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తుంది. ఐఎమ్ ద చైర్మన్ ఆఫ్ ద టాస్క్ ఫోర్స్. ఐఎమ్ సేయింగ్ ఇన్ పబ్లిక్ వీల్ గివ్ 90% ఆఫ్ ఫండ్స్. బట్ యూ యాక్సెప్ట్ ఇట్ నా? No, you don't want to accept. You want the projects to be under your control. That's the problem. No, it's not withholding the. That is your opinion. Basically, what I can say is, so what I can say, yeah, my answer to that's your opinion. My answer to that is, it's not manipulating. It is actually showing the information in a way where you can get the project approved. So it is your responsibility when you have shown it as the right thing. It is whoever officer has signed it. It is their responsibility to get it done also. Like return on investment you have shown. So it is your responsibility to get the revenue on it. So it is their responsibility. If they are not doing it, then it has to be seen on whatever the rules that govern the system, right? I mean, yeah, we have given the press notes. చెప్పిన నోట్లు. అది అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ కదా, ఆ తర్వాత మాట్లాడదాం. బేసికలీ అది అట్లా మాట్లాడుకుంటూ నేను ఆన్సర్ చెప్పగలుగుతాను. చెప్పాలా? చెప్తా. ఐ విల్ సాటిస్ఫై యూ. వీ హ్యావ్ అగ్రీడ్. CWC అగ్రీడ్. CWC పుట్ ఇట్ ఇన్ ద ఎజెండా. మేము GRMB ఎజెండాలో పెట్టినాము. CWC ఇన్సిస్టింగ్ దట్ యూ హ్యావ్ టు డూ ఇట్. మేము సుప్రీంకోర్టులో అఫిడవిట్ కూడా వేసినాం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరఫున. బ్యాక్ వాటర్ స్టడీస్ తెలంగాణ అడిగినట్టు చేయాలి అని చెప్పి. సో నాకేం ఇది లేదు చెప్పేటందుకు. అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ కదా అని ఐ సెడ్ దట్స్ ఆల్. ఓకేనా? యా, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. యూ వాంట్ addressing whole load of queries. Thank you all for coming here. We call it a close now.
ఓకే, వచ్చిందా సౌండ్? అందరికీ నమస్కారం. నిన్న చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి ఒక మీటింగ్ పెట్టి ఆ మీటింగ్లో జగన్నామ స్మరణ అంటే జగన్మోహన్ రెడ్డి గారి పేర్లు పేరుని కనీసం 100-200 సార్లు పలిగే పరిస్థితిలో ఉన్నారు వాళ్ళందరూ కూడా. వాస్తవానికి వాళ్ళకి జగన్ అనే పేరు ఒక బ్రాండు భయం పట్టుకుంది వాళ్ళకి. ఆ భయం పట్టుకొని ఒక ప్రెస్టేషన్లో చంద్రబాబు నాయుడు కళ్ళు ఆర్పుకుండా అబద్ధాలు ఆడతాడు, ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా మాట్లాడతాడు, అది సర్వసాధారణమే. ఇంకా ఆయన పెంచుకుంటున్న కుమారుడు, అసలు కుమారుడు ఎక్కడున్నాడో తెలియదు కానీ పెంచుకుంటున్న కుమారుడు మాత్రం తగుదనమ్మని పరిగెత్తుకొచ్చి నిన్న జగన్మోహన్ రెడ్డి గారి పైన ఇష్టానుసారంగా మాట్లాడాడు. జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి ప్యాలెస్ని కూలుస్తానని, పాతాళానికి తొక్కుతానని వైఎస్ఆర్ పార్టీ నాయకుల పైన దొంగలుగాను దోపిడీదారుల కింద చిత్రీకరించి మాట్లాడాడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి. వాస్తవానికి పావలా చేసే గోల, పావలా బల్ల మనం కిందకేస్తే అది పెద్ద గోల చేస్తుంది, కానీ 100 నోటు చేయదు ఆ గోల. ఎందుకంటే దాని విలువ వేరు. పావలా అల్లరి చిల్లరది కాబట్టి మనం ఎక్కడేసినా మోగుతానే ఉంటుంది, దాని పని అదే. నాకు తెలిసిన దాంట్లో దాని పని అదే. కానీ 100 నోటు 500 నోట్లు మాత్రం మోగవు, శబ్దం వినిపించదు, కళ్ళకు మాత్రమే కనిపిస్తూ ఉంటుంది. మార్కెట్లోకి వచ్చినప్పుడు దాని విలువ తెలుస్తూ ఉంటుంది. అలాంటి నోటు జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఈ అల్లరి చిల్లర పావలా బిళ్ళ మాత్రం పవన్ కళ్యాణ్. కాస్త కాకపోతే కాస్త అయినా అభిమానులు చేదరించుకుంటా, అభిమానులు చీకొడతా, నువ్వు చంద్రబాబు నాయుడు కాళ్ళు ఒత్తడం బాగోలేదు, నిన్ను నమ్మి మేము ఎదరకొచ్చాము అని చెప్పి అభిమానులు ఫీల్ అవుతా ఉంటే అతన్ని ఎవరో కూడా ప్రశ్నించకూడదు, నాకెవరు సలహాలు అవసరం లేదని చెప్తా ఉన్నాడు. ఎవరు సలహాలు అవసరం లేదు అన్నావు కాబట్టే నువ్వు 12 సంవత్సరాలు పార్టీ పెట్టినప్పటికి కూడా ఇప్పటికే కూడా ఎమ్మెల్యేగా గెలవలేని పరిస్థితులు ఉన్నావు. వాస్తవంగా నీ ప్రెస్టేషన్ అంటే ఏంటంటే, నీకంటే జగన్మోహన్ రెడ్డి గారు చిన్నవాడు, నీకు 56 సంవత్సరాలు ఏమో వచ్చినట్టుండి, 55, 56 వచ్చినట్టుండి, ఇంకో 4-5 ఏళ్ళు పోతే 60 సంవత్సరాలు వస్తాయి. 60 సంవత్సరాలు వచ్చిన తర్వాత ముసలతనం అంటే చంద్రబాబు నాయుడు సహవాసకాడి కింద వెళ్ళిపోతావు కాబట్టి, ఇప్పటికి కూడా ఒకసారి కూడా ఎమ్మెల్యేగా గెలవలేకపోయావు కాబట్టి ఆ భయం, ఆ ప్రెస్టేషను, 60 ఏళ్ళు వస్తా ఉన్నాయి, ఇప్పటి వరకు నేను పార్టీ పెట్టి 12-15 ఏళ్ళు అవుతా ఉంది, నేను గెలవలేకపోయాను, ఎమ్మెల్యే కూడా కానీ లేదు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఆ ప్రెస్టేషన్లో మాట్లాడుతున్న విధానంలో కూడా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. చివరికి నీ స్థితి ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు 175 నియోజకవర్గాల అభ్యర్థులను పెడితే ఆ అభ్యర్థుల మీద ఇద్దరి మీద ఓడిపోయిన వ్యక్తివి నువ్వు. అంటే తన మీద కాదు, తను పెట్టిన అభ్యర్థుల మీద నువ్వు ఓడిపోయిన వ్యక్తివి. అంటే నీ స్థితి అది, నీకున్న పరిస్థితి అది. ఎందుకంటే నిన్ను నమ్మే పరిస్థితి రాష్ట్ర ప్రజలకు లేదు. నిన్నగాక మొన్న నీ శాస్త్రాలు చూసిన తర్వాత నీ అభిమానులు, నీ నాయకులు కూడా అదే నిర్ధారించుకున్నారు, అదే గమనిస్తూ ఉన్నారు. పాతాళానికి తొక్కుతా ఉన్నావు. ఏ రకంగా తొక్కుతావు ఒకసారి చెప్పాల్సిన అవసరం నీకుంది కదా. నువ్వు ఎమ్మెల్యే కాదు, ఎంపీ కాదు, రాజకీయాల్లో ఒంటరిగా పోటీ చేసి నువ్వు 11-12 సంవత్సరాలు పార్టీ పెట్టి ఎక్కడా కూడా ఏం పొడిచిందేం లేదు, ఎక్కడా కూడా ఏమి సాధించింది లేదు. సినిమాలు తీయడానికి కూడా నిర్మాతలు భయపడే పరిస్థితి. రోజుకు 2 కోట్లు సంపాదిస్తాననే వ్యక్తి నిన్నగాక మొన్న పవన్ కళ్యాణ్ ఇళ్ళు అమ్ముకుంటున్నాడు, వాకిలు అమ్ముకుంటున్నాడు అని తప్పుడు ప్రచారం, ప్రజల్లో సానుభూతి కోసం విపరీతమైన ప్రయత్నాలు. సిగ్గనిపించాలి. ఈ వయసులో చాలా హుందాగా మాట్లాడాలి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి. నీకు కూడా 60 ఏళ్ళు దగ్గర పడతా ఉన్నాయి అనుకుంటా. ఈ వయసులో చాలా హుందాగా మాట్లాడాలా. నువ్వు మాట్లాడలేవు. ఎందుకు మాట్లాడలేవంటే నువ్వు సహవాసం చేస్తా ఉన్నది ఎవరిది? 75 ఏళ్ళు వచ్చిన ముసలి నక్కతో సహవాసం చేస్తా ఉన్నావు కాబట్టి
నీకు కూడా అయ్యే లక్షణాలు అబ్బుతాయి. నీకు హరిరామ జోగయ్య గారు, ముద్రగడ్డ గారు పాపం లేఖలు రాశారు. ఎందుకంటే వాళ్ళకున్న అనుభవాలు బట్టి మనం చంద్రబాబు నాయుడు వంగవీటి మోహన్ రంగా గారిని చంపించిన వ్యక్తి, అలాంటి వ్యక్తి పొట్టన పెట్టుకున్న వ్యక్తి మనం కలిసి వెళ్ళడం కరెక్ట్ కాదు. టీడీపీకి ఏనాడు కూడా జనసేన కానీ కాపులు కానీ కలవకూడదు అనేది మా సిద్ధాంతం. కాబట్టి మేము దాన్ని వ్యతిరేకిస్తామన్నామని చెప్పి వీళ్ళిద్దరు మాట్లాడుతూ ఉంటే నువ్వు సభలో వాళ్ళిద్దరిని మాట్లాడిన తీరు పాపం పేర్లు ఎత్తలేదు, కానీ నువ్వు మాట్లాడిన తీరు చాలా 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 మంది క్లారిటీ వచ్చింది. ఏంటంటే నీకేదైనా నీకు తప్పని చెప్తే నీకు నచ్చదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఇచ్చే సొమ్మే ముఖ్యం కాబట్టి వీళ్ళందరినీ జెండాల కూలీల కింద మార్చడం నీ ఉద్దేశం కాబట్టి జెండాల కూలీల కింద పాపం అభిమానులు మార్చావు, నిన్ను నమ్మిన నాయకులు మార్చావు. నిన్న నువ్వు కూడా మారిపోయావు. చంద్రబాబు జెండా పట్టుకొని, అంటే నీకు జెండా లేకపోగా చంద్రబాబు జెండా పట్టుకొని నువ్వు ఊపడం, నీ జెండా పట్టుకొని చంద్రబాబు నాయుడు ఊపడం అంటే చాలా అవమానకరమైన విషయం. మీరు ఏ స్థితిలో ఉన్నారో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు బాబాయిని చంపించిన వ్యక్తి అని మాట్లాడుతున్నావు నువ్వు. నిన్న బాగా ఒకసారి పిన్ చేసుకొని చూసుకో ఒకసారి. వాస్తవాలు నీకు తెలుసు. స్ట్రీట్ వ్యక్తులు అంటే వీధుల్లో తిరిగే వ్యక్తులు, తాగుబోతులు, తిరుగుబోతులు మాట్లాడే మాటలు కూడా నీకు సరిపోల్చలేం. ఎందుకంటే నీ భాష అట్లా ఉంది, నీ ప్రవర్తన, నీ భాష అట్లా ఉంది. ఆల్రెడీ కేసు నడుస్తూ ఉంది. ఎవరు దొంగలో నీకు తెలుసు, చంద్రబాబు నాయుడు చేయించాడని నీకు తెలుసు, చంద్రబాబు నాయుడు పాత్ర ఉందని తెలుసు, టీడీపీ వ్యక్తులు చేశారని నీకు తెలుసు. అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పైన ఆపాదించి అది నిజమైపోద్దా? వాస్తవం చెప్పు. సినిమా యాక్టర్ ఉదయ్ కిరణ్ ఎలా చనిపోయాడు? పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఈస్ గోయింగ్ టు ఫేస్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన రిపోర్ట్ 2 స్టేట్స్ పట్టించుకోవు. కేఆర్ఎంబీకి ఇవ్వాల్సిన ఇది ఇవ్వరు, ఎన్డీఎస్ఏకి ఇవ్వాల్సిన డేటా ఇవ్వరు, యాక్సెస్ ఇవ్వరు. నెక్స్ట్ ఇది నాగార్జున సాగర్ది మీద వీళ్ళు 8th ఫిబ్రవరి మొన్ననే ఫైనల్లీ సిఆర్పిఎఫ్ వాళ్ళు ఎలో చేయకపోతే ఇంజనీర్స్ని కేఆర్ఎంబీ మాట్లాడితే